గాయ్స్ ఇగో అయితే టాటర్లో అయితే డీజిల్ అయిపోయింది. ఇప్పుడైతే డీజిల్ తేయడానికి అయితే పోతున్నాం క్యాన్ పట్టుకొని. చూపిస్తా మీకు ముందు ముందు ఏం జరుగుతుంది మొత్తం సిచ్యువేషన్ ఎట్లుంది. పైన ఏమో వర్షం పట్టేటట్టుంది, మొబ్బట్టింది లైట్గా. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడైతే ఒడ్ల దగ్గర పోవాలా. ఇప్పుడైతే ఇగో పెట్రోల్ పంప్ వచ్చేసి డీజిల్ అయితే కొట్టించినాం ఒక 500 టాటర్లోకి. నిన్న చెప్పినట్లయితే ఇగో పైన అయితే మొత్తం మొక్క అయితే నల్లా పట్టేసింది. అయితే ఎంతో కష్టపడి 6 నెలలు పొలం పండించారు, కానీ వర్షం వచ్చి మొత్తం చికా చేస్తుంది. వర్షం పడుతుందని చెప్పేసి ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మీరు కూడా కోరుకోండి. అట్లానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఇప్పుడు అయితే డీజిల్ తీసుకెళ్ళి టాటర్లో పోసేయాలి. టాటర్లో పోసేసి మళ్ళీ వేరే దగ్గర ఒడ్లు ఉన్నాయి, ఆరబోసినాం. దాన్ని ఇప్పుడైతే పట్టాలు అయితే కప్పేయాలా. అక్కడ పోతున్నాం, చూడండి ఏమవుతుందో. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇక పట్ట కిందకు వచ్చేసినాం. ఒడ్ల మీద అయితే పట్ట కప్పేసి మమ్మల్ని ఇతనేమో బావా, ఇతనేమో అన్న, ఇద్దరు ఆడుముత్యాలు అటు ఇటుగా తీసుకొచ్చి వర్షంలో పడేసారు నన్ను అయితే ఇద్దరు. పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ నెట్టుకుండా పోతాను. ఇంత కష్టాలు మొత్తం ఇక ఇట్లాంటి రైతులకే వస్తాయన్న నిజంగా చెప్పాలంటే. ఇగో పంటలు మొత్తం తడిచిపోయినాయి. మా బావ అయితే 50 రూపాయల నోటు తడిచిందంట. ఆయన బాధ ఆయన కాదు, చాలా బాధపడతాడు నిజంగా. ఏం చేద్దాం అబ్బా. ఇగో ఎంత కష్టమైనా కానీ ఫేక్ స్మైల్తో మెయింటైన్ చేస్తారు నిజం చెప్పాలంటే రైతులు మొత్తం. నిజం పాపం అన్నోళ్ళు కష్టపడి వేసారు, ఇంత చేశారు, కానీ లాస్ట్కి వడ్లు అయితే తడిచింది. ఇప్పుడు కొనేటోడు చాలా తక్కువ రేటుకి అడుగుతాడు. మళ్ళీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి నిజంగా. రైతులకి రైతే రాజు అంటారు, కానీ రైతే కూలీగా బతుకుతుంటారు నిజం చెప్పాలంటే.